నమస్తే అండి, నేను త్రివేణి. వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఆల్కమీ 7. నేను మెడిటేషన్ గురించి మాట్లాడినప్పుడు చాలామంది నాతో చెప్తోంది ఒకటే, మెడిటేషన్ చేయడం కుదరడం లేదు. ఎందుకంటే మెడిటేషన్ చేయడానికి కూర్చున్నప్పుడు ఎక్కడ లేని ఆలోచనలు మైండ్లోకి వస్తున్నాయి మరియు డిస్టర్బ్ చేస్తుంది. మెడిటేషన్ చేయడానికి ఫోకస్ కుదరడం లేదు, ఎలా చేయాలి అని అడుగుతున్నారు. సో నేను అబ్జర్వ్ చేసిన ఈ ప్రాబ్లమ్స్, అందరిలో వస్తున్న ఈ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ తెచ్చానండి. యూజువలీ ప్రతి ఒక్క ప్రాబ్లంకు సొల్యూషన్ ఉన్నట్టే ఈ మెడిటేషన్ టైంలో వస్తున్న ఆలోచనలు కూల్ చేయడానికి, కామ్ చేయడానికి కూడా ఒక సొల్యూషన్ ఉందండి. ఆ సొల్యూషన్ ఏంటనేది నేను ఒక చిన్న స్టోరీతో చెప్తాను మీకు. ఈ స్టోరీని విన్నారంటే మెడిటేషన్ సమయంలో మీ మనసుని మీరు ఎలా శాంతపరచుకోవచ్చు అనేదానికి మీకు సహాయపడుతుంది. స్టోరీ స్టార్ట్ చేస్తానండి. ఒక గురూజీ తన శిష్యులతో కలిసి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ప్రయాణిస్తుంటారు. ప్రయాణిస్తున్నప్పుడు ఒక చిన్న సరస్సు పక్క నుండి వెళ్తారు. అక్కడే కొంత సమయం విశ్రాంతి తీసుకోవడానికని కూర్చుంటారు. అందరూ కూర్చున్న తర్వాత ఒక శిష్యుడు గురూజీని అడుగుతారు, గురూజీ, ధ్యానం సమయంలో మనకు ఇబ్బందికరమైన ఆలోచనలు ఉన్నప్పుడు మన మనస్సును ఎలా శాంతపరచుకోగలం అని అడుగుతాడు. అప్పుడు గురూజీ ఒక చెట్టు కింద కూర్చుని ఉంటారు. అతనితో శిష్యుడితో అంటారు, నాకు దాహం వేస్తోంది, ఆ సరస్సు నుండి నాకు కొంచెం నీళ్లు తెస్తావా అని అడుగుతారు. అప్పుడు శిష్యుడు సరస్సు దగ్గరకు వెళ్తాడు. కానీ అక్కడ కొంతమంది బట్టలు ఉతుకుతుండడం గమనిస్తాడు. అక్కడ స్వచ్ఛమైన నీళ్లు లేదు కాబట్టి స్వచ్ఛమైన నీటి కోసం ఇంకొంచెం దూరం నడుస్తాడు. కానీ అతను నీటిని తీసుకోవడానికి వెళ్తుండగా ఒక ఎద్దుల బండి వెళ్తుంది. మరి ఇంకేం జరుగుతుంది, నీరు బురదగా మారుతుంది. శిష్యుడు కాసేపు వెయిట్ చేస్తాడు అక్కడే. ఈ బురద నీళ్లు ఎలా తీసుకెళ్ళడం అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎంతసేపు వెయిట్ చేసినా అక్కడ ఎవరో ఒకరు నడుస్తూ ఉంటారు, ఏదో ఒక మూమెంట్ జరుగుతూ ఉంటుంది, నీళ్లు బురదగానే ఉంటుంది. ఈ బురద నీళ్లు మనం గురూజీకి ఎలా తీసుకెళ్లగలమని తిరిగి వస్తాడు నీళ్లు లేకుండా. వచ్చి గురూజీకి ఇలా జరిగిందని విషయం చెప్తాడు. మళ్ళీ గురూజీ వచ్చేసి శిష్యుడికి ఓకే కూర్చో అనేసి చెప్తారు. 1 గంట తర్వాత గురూజీ అతన్ని మళ్ళీ సరస్సు వద్దకు వెళ్లి కొంచెం నీళ్లు తీసుకురమ్మని అడుగుతారు. శిష్యుడు సరస్సు వద్ద తిరిగి వెళ్తాడు. ఈసారి అతను చూస్తాడు, స్వచ్ఛమైన నీళ్లు ఉంటుంది. అతను కుండలో నీళ్లతో నింపి గురూజీ దగ్గరికి తీసుకొస్తాడు. శిష్యుడు గురూజీకి నీళ్లు ఇచ్చి ఇలా అంటాడు, గురూజీ, నేను చివరిసారి అక్కడికి వెళ్ళినప్పుడు నీళ్లలో చాలా బురద ఉంది, కానీ ఇప్పుడు సరస్సు స్వచ్ఛంగా, నీరు శుభ్రంగా ఉంది, ఎలా అని అడుగుతాడు. గురూజీ జవాబిస్తారు, మీరు చివరిసారి వెళ్ళినప్పుడు ప్రజల కదలికల కారణంగా బురద నీటిలో పడలేదు, అందుకే నీరు మురికిగా మారింది. కానీ మీరు 1 గంట తర్వాత కదలిక ఆగిపోయింది మరియు బురద తానంతటా అదే స్థిరపడింది. అందుకని నీరు శుభ్రంగా మారింది, తాగడానికి మంచి నీరు దొరికింది అని అంటారు. మళ్ళీ గురూజీ చెప్తారు ఆ శిష్యుడితో, ధ్యానంలో ఉన్నప్పుడు మన మనసుకు ఆటంకం కలిగించే ఆలోచనలు వచ్చినప్పుడు మన మనసును ఎలా శాంతింపజేయాలి అని మీరు ఉదయం నన్ను అడిగారు. మన మనస్సు కూడా ఆ సరస్సు లాంటిదే. ఆలోచనలతో నిండి ఉన్నప్పుడు నీళ్లలో ఎలా అయితే బురద ఉంటుందో అలాగే మన ఆలోచనలు కూడా మన మనస్సులో నిండి ఉంటుంది. దాని స్వంతంగా స్థిరపడటానికి కొంత సమయం ఇవ్వాలి. దానిని శాంతపరచడానికి మీరు ఎటువంటి ప్రయత్నం చేయనవసరం లేదు. మరియు కాలక్రమేణా
మీ మనస్సు అప్రయత్నంగా ప్రశాంతంగా ఉంటుంది. మన జీవితంలో మనం చూస్తే చాలామంది ప్రజలు తమపై ఫిర్యాదు చేయడం మనకు కనిపిస్తుంది. వారి సాధారణ రోజువారీ జీవితంలో ఆలోచనలు తక్కువగా ఉంటాయి, కానీ వారు ధ్యానం చేసినప్పుడు వారి మనస్సు ఆలోచనలతో నిండి ఉంటుంది. కారణం, వారి దైనందిన జీవితంలో వారు మనస్సు మరియు వారి మనస్సు గురించి అవగాహన కలిగి ఉండరు. వారు వారి ఆలోచనల ప్రవాహాన్ని గమనించరు. కానీ వారు ధ్యానం చేసినప్పుడు వారు తమ మనస్సు మరియు దాని చర్యల గురించి మరింత స్పృహ కలిగి ఉంటారు. తర్వాత వారు దాని అంతులేని ఆలోచనలను చూసి వాటిని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆలోచనలను ఆపడం అనేది ఒక సరస్సులోని నీటిని స్పష్టంగా చూపడానికి కదిలించడం వంటిది. మనం ఎంత తక్కువగా కదిలిస్తామో నీరు ఎంత మురికిగా మారుతుంది. అలాగే వారు తమ మనస్సును శాంతపరచడానికి ఎంతగా ప్రయత్నిస్తే అది మరింత చంచలంగా మారుతుంది. కానీ వారు తమ ఆలోచనలను ఎదిరించే ప్రయత్నాన్ని ఆపివేస్తే వారి మనస్సు క్రమంగా మారుతుంది. వారు వాళ్ళు చూస్తారు. స్వతహాగా శాంతించండి. ఇది నీటిని దానంతటదే స్థిరపరచడం మరియు దాని స్పష్టతకు పునరుద్ధరించడం వంటిది. లేదా ఒక స్ప్రింగ్ను విడుదల చేసి దాని అసలు ఆకృతిని తిరిగి వెళ్ళనివ్వడం వంటిది. అదేవిధంగా శాంతి అనేది మన మనస్సు యొక్క సహజ స్థితి. మనం గందరగోళం చెందకపోతే దానితో నెమ్మదిగా మన మనస్సు దాని సహజ స్థితికి తిరిగి రావడం ప్రారంభిస్తుంది. కానీ మన సమస్య ఏమిటంటే మన మనస్సును శాంతింపబరచడానికి మనం ఎక్కువ శ్రమ పెడతాం మరియు ఆ ప్రయత్నం మన మనస్సును మరింత కలవరపెడుతుంది మరియు దానిని చంచలంగా చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మీకు చంచలమైన మనస్సు ఉంది లేదా ధ్యానం సమయంలో మీ మనస్సును శాంతపరచడం కష్టంగా ఉంది, విశ్రాంతి ఉంది అన్నప్పుడు మీరు విశ్రాంతి తీసుకోండి మరియు మీ మనస్సు స్వయంగా ప్రశాంతంగా ఉండటానికి కొంత సమయం ఇవ్వండి. మరియు సమయంతో పాటు మీ మనస్సు అప్రయత్నంగా ప్రశాంతంగా ఉంటుంది అని గురూజీ చెప్తారు. సో ఈ గురూజీ మాటలు విన్నాక మీకు అర్థమైంది కదండి, మనం మెడిటేషన్ చేసే టైంలో మన మనసులోని ఆలోచనలను మనం ఎలా కామ్ చేయాలి, ఎలా కూల్ చేయాలి అని. సో ఈ చిన్న కథ మీ మనసులో కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ధ్యానం కోసం కూర్చున్నప్పుడు మీ ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించకండి. మీరు నెమ్మదిగా మీ శ్వాసపై దృష్టి పెట్టండి. మీరు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేసేదానిపైన మీరు ఫోకస్ చేశారంటే మీ క్రమంగా గ్రాడ్యువల్గా మీ ఆలోచనలు కూడా మాయమవుతాయి. అప్పుడు మీ ఫోకస్ మీ మెడిటేషన్ మీద పెట్టచ్చు. హ్యావ్ ఎ హ్యాపీ మెడిటేషన్. ఇంతవరకు నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.